అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబో సూపర్ హిట్ అని మరోసారి రుజువు చేశారు. వీళ్ల కాంబోలో గతంలో వచ్చిన F2, F3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ పండుగకి సంక్రాంతికి వస్తున్నామంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ముఖ్యంగా ఇది వెంకీ కెరియర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలవబోతుంది. ఇప్పటికే 5 రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది ఈ సినిమా. మరో 2 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని మూవీ చివర్లోనే అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్పై ప్రకటన చేశారు అనిల్. సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత కథ ఏం చేస్తారో ఏంటో అంతా అనిల్ గారి చేతిలోనే ఉంది అని ఐశ్వర్య రాజేష్ చెప్పింది. దీనికి అనిల్ రావిపూడి ఆన్సర్ ఇచ్చారు. సీక్వెల్లో తెలుస్తుంది అసలు ఏం చేస్తామనేది అంటూ అనిల్ అన్నారు. దీంతో నెక్స్ట్ ఎప్పుడుంటుంది అంటూ యాంకర్ సుమ అడగ్గా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ చెప్పారు. అంటే ఉగాదికి అలా అన్నారుగా అంటే లేదు మళ్ళీ సంక్రాంతికే వస్తున్నాం అంటే ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యొచ్చు, ఆ స్పేస్ ఉంది అంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయింది, దీన్నే డిఫరెంట్ సిచ్యువేషన్కి డీల్ చేయొచ్చు, అలానే రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ కావచ్చు, ఏమో మరో అద్భుతం చేస్తామేమో అంటూ అనిల్ రావిపూడి చెప్పారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనౌన్స్మెంట్లోనే అనిల్ రావిపూడి టైటిల్ చెప్పేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు గమనిస్తే 2-3 సార్లు అనిల్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామంటూ అన్నారు. దీంతో అదే టైటిల్తో వచ్చే ఏడాది సీక్వెల్ రాబోతుందంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ తర్వాత కథని ఇంకెంత ఫన్గా అనిల్ తీస్తారో చూడాలి. అయితే ఈ హిట్తో మరోసారి వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తన మార్క్ చూపించారు. థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ భారీ ఎత్తున వస్తుండటం ఈ సినిమాకి గొప్ప సక్సెస్ అంటూ మూవీ టీం అభిప్రాయపడింది. మొత్తానికి గట్టి పోటీలో చిన్న సినిమాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ కావటం విశేషం.